శోధన సాతానుడు తీసుకొస్తాడు, పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఆఖరికి ఏం లేకపోతే నిన్ను నువ్వు హెచ్చించుకోవటానికి చేస్తాడు. నీ దగ్గర డబ్బును బట్టి హెచ్చించుకోవడానికి చేస్తాడు. నీ దగ్గర ఉన్న బంగారాన్ని బట్టి హెచ్చించుకోవడానికి చేస్తాడు. నీకున్నటువంటి చీరను బట్టి కూడా హెచ్చించుకునేలాగా చేస్తాడు. చీర చూసినా, వాళ్ళకంటే మంచి చీర ఉన్నది నాకు, వాళ్ళకంటే ఎక్కువ బంగారం ఉన్నది నాకు, వాళ్ళకంటే ఎక్కువ పెద్ద కారు ఉన్నది నాకు, పెద్ద ఉద్యోగం ఉన్నది నాకు, పెద్ద, నేను అన్నిటికంటే గొప్ప. హెచ్చింపు అనే పాపం, అది కూడా సైతాన్ పడిపోయింది అక్కడ. హెచ్చించుకున్నాడు కాబట్టి తొక్కేశాడు దేవుడు. కాబట్టి బుద్ధి, జ్ఞానం నిన్ను కాపాడుతున్నది. చదవండి నీకు అలాగే ఏమన్నది ఇక్కడ 23వ వచనంలో, అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు.